హలో అండి, ఆర్కే క్రియేషన్స్కి స్వాగతం. దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైన రవ్వ కేసరి స్వచ్ఛమైన ఆవు నెయ్యి బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా 1/2 కప్పు నెయ్యి హీట్ చేసుకొని అందులో జీడిపప్పును దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు 70% ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్కి మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి, ఎన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాయి. రవ్వ ఫ్రై అయ్యేలోగా మరో స్టవ్ మీద 4 కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్లో కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వగానే ఫ్రై చేసుకున్న రవ్వలో పోసుకొని నిదానంగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు రవ్వకు 2 కప్పుల బెల్లం తురుమును యాడ్ చేసి కలుపుకోవాలి. పంచదార యాడ్ చేయాలనుకుంటే 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలు, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి తయారైనట్లే. ఇది కూడా బెల్లంతో రవ్వ కేసరి తయారు చేయాలనుకుంటే ఈ కొలతలతో తయారు చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.